హాయ్ ఫ్రెండ్స్, 47 డిగ్రీస్ ఎండ కాస్తుంది ఫ్రెండ్స్. మీరు బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ గొడుగులు లేకుండా బయటికి వెళ్ళొద్దు ఫ్రెండ్స్. వెళ్ళినా త్వరగా పనులు ముగించుకొని త్వరగా ఇంటికి వచ్చేయాలి ఫ్రెండ్స్. ఎక్కువ పుచ్చకాయలు, దోసకాయలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఎక్కువ తీసుకోండి ఫ్రెండ్స్. మనకి ఏసీలు గట్రా లేకపోయినా ఫ్రెండ్స్, కనీసం ఫ్యాన్ కింద ఉన్నా కానీ గుడ్డ తడిపి చెమ్మ తడుపుకొని వేసుకోవటం, ఇల్లు చెమ్మ చేసుకోవటం వల్ల ఇల్లంతా చల్లబడి ఇంట్లో ఉండే వాళ్ళకి బెట్ట తగలకుండా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకైతే కొంచెం మజ్జిగ నీళ్ళు తాగించడం, కొన్ని మజ్జిగ నీళ్ళు చక్కెర కలిపి తాగించడం అలా చేయాలి. హాస్పిటల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తారు ఫ్రెండ్స్. ఆ ప్యాకెట్స్ తీసుకొని లీటర్ నీళ్ళలో కలుపుకొని అప్పుడప్పుడు దాహం వేసినప్పుడల్లా తాగడం చేయొచ్చు ఫ్రెండ్స్. లేదంటే ఆశా వాలంటీర్ దగ్గర కూడా ఫ్రెండ్స్, పెద్దవాళ్ళకైతే గవర్నమెంట్ ఇస్తుంది, తీసుకొని లీటర్ నీళ్ళలో కలుపుకొని తాగడం ఫ్రెండ్స్. ఏది లేదంటే రోజంతా కలిపి 5 లీటర్లు నీళ్లు తాగడం చేయండి ఫ్రెండ్స్. వాటర్ బాగుపోయినందువల్ల డీహైడ్రేషన్ లేకుండా శరీరం నీరసం లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ చెట్ల కింద పెద్దోళ్ళు పిల్లలు చెట్ల కింద పడుకోవడం, చెట్ల కింద కూడా గాలి తోలుకుపోవడం, సెగ్గాలు వస్తుంది కాబట్టి చెమ్మ గుడ్డలు చేసుకొని తడుపుకోవడం, మొహం కడుక్కోవడం, ఎక్కువసార్లు స్నానం చేయడం, ఒళ్ళు తడపడం చేయండి ఫ్రెండ్స్. డిహైడ్రేషన్ లేకుండా, సెగలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్.